ఆదికాండము 41వ అధ్యాయము. 2 ఏళ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచియుండగా చూపునకు అందమైనవియు బలిసినవియు నైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఎడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండవసారి కల కనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక్కదంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలిచేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను. గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రనందరినీ అక్కడి విద్వాంసులనందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను. గాని ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడునూ లేకపోయెను. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కలలు చెరియొకటి కంటిమి. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై యుండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కల చొప్పున దాని భావమును తెలిపెను. అతడు మాకు ఏ భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము మరలా నాకు ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించనని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేపుతో, నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరనూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను. అందుకు ఫరో, నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని,